వ్యవస్థాపక సభ్యుడే. మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా వైసీపీలో వ్యవస్థాపక సభ్యులుగానే ఉన్నారు. మొత్తం ఈ డ్రగ్ మాఫియా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి హస్తం లేకుండా ఎక్కడా కూడా, ఎందుకంటే అధికారులు పంపించారు. రాష్ట్ర బ్రెజిల్ నుంచి వస్తున్నటువంటి ఈ డ్రగ్స్ని రాష్ట్ర అధికారులకు ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళని ఆ షిప్ దగ్గరికి, ఆ కంటైనర్ దగ్గరికి ఎందుకు పంపించారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పగలరా? విజయసాయిరెడ్డి గారికి అసలు బ్రెజిల్ ప్రధానమంత్రికి, బ్రెజిల్కి సంబంధించిన దేశాధ్యక్షుడు, బ్రెజిల్ దేశాధ్యక్షుడికి ట్వీట్ చేస్తాడు ఆయన ట్విట్టర్లో. ఎందుకు ట్వీట్ చేశాడు ఆయన? సిబిఐ అధికారులు అక్కడికి వాళ్ళ విధులు నిర్వహించడానికి ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో రాష్ట్ర పోలీసులకి ఏమి సంబంధం? వాళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేశారో ఈ ముఖ్యమంత్రి గారు చెప్పగలరా? టీడీపీ హయాంలో పెట్టుబడులకి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డ్రగ్స్ దిగుమతిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు పెట్టుబడికి కేంద్రంగా దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడితే ఇవాళ డ్రగ్స్కి కేంద్రంగా నిలబెట్టినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. ఒకప్పుడు విశాఖపట్నం అంటే స్టీల్ సిటీ, అక్కడ స్టీల్లో ప్రపంచానికే పేరు తెస్తే ఇవాళ డ్రగ్స్కి నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితికి ఇవాళ ఈ ముఖ్యమంత్రి వల్ల జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ కోనం వీరభద్రరావు గారు ఉన్నారో, కోనం పూర్ణచంద్రరావు వైసీపీకి విజయసాయిరెడ్డి గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరికి అనేక సార్లు విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కలిసి దిగినటువంటి ఫొటోస్ కానీ ఫ్లెక్సీలు కానీ ఎందుకున్నాయో విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పగలరా? ఇవాళ కంటైనర్లో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కిలిన్ వంటి భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు అసలు యువతని, భవితని సర్వనాశనం చేసే రకాలైనటువంటి ఇంత భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున 25,000 కిలోలు, 25,000 కిలోలు ఏంటండి? అసలు ఏం చేయాలని ఈ రాష్ట్రాన్ని, ఈ యువతని ఏం చేయాలని? దాదాపు 50,000 కోట్ల పైన విలువ చేసే ఇంత పెద్ద డ్రగ్స్ని ఆంధ్ర రాష్ట్రానికి కంటైనర్లో తీసుకురావడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది పూర్తిగా ఈ ముఖ్యమంత్రిని ఇలాగే మనం కొనసాగిస్తే ఇంటింటికి ఒక మత్తు కేంద్రాలు పెడతాడు ఈ ముఖ్యమంత్రి గారు, డ్రగ్స్ కేంద్రాలు పెడతారు ఈ ముఖ్యమంత్రి గారు. గతంలో కూడా చూసాం, విజయవాడలో ఆసీ ట్రేడర్స్ అనే పేరు మీద 21,000 కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి జరిగింది. ఆనాడు కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఆ రోజున దిగుమతి జరిగితే ఇవాళ దాదాపు 25,000 కిలోల 50,000 కోట్ల పైన విలువ చేసే ఈ భయంకరమైనటువంటి మత్తు పదార్థాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని పడుకోబెట్టాలనా ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు?
ఆల్రెడీ ఇప్పటికే గంజాయి భారతదేశంలో ఎక్కడ దొరికినా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. అలాంటిది ఇప్పుడు డ్రగ్స్కి ప్రపంచంలో కేంద్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, విశాఖపట్నాన్ని తయారు చేశారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కల్తీ మద్యం, పనికిరాని బ్రాండ్లు, మీ అక్రమ సంపాదన కోసం సామాన్యుడి జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రి గారు అక్రమ మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రం అంతా కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు డ్రగ్స్, గంజాయి, ఒక గంజాయి కేంద్రంగా, ఒక మత్తు పదార్థాలకి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ కోనం వీరభద్రరావు కరోనా సమయంలో 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? వాళ్ళ వివరాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు ఎవరిస్తే వాళ్ళు తీసేసుకుంటాడు ముఖ్యమంత్రి గారికి ఎంత క్లోజ్గా ఉంటే ఎంత పెద్ద ఎత్తున ఆ రోజున 50 లక్షలు విరాళం ఇచ్చాడు అతను. విజయసాయిరెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఆ అమౌంట్ ఇప్పించారంటే ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఎంత వారికి క్లోజ్గా ఉన్నారనే దానికి ఇంతకంటే ఇక నిదర్శనం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే దిగుమతి అయినటువంటి డ్రగ్స్ అన్నీ కూడా బ్రెజిల్ నుంచి దిగుమతి అయింది. బ్రెజిల్ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి ఆయన పదవి తీసుకున్నప్పుడు విజయసాయిరెడ్డి గారికి ట్వీట్ చేశారంటే ఆయనకి ఈయనకి ఏంటి సంబంధం? ఇవాళ బ్రెజిల్ నుంచే డ్రగ్స్ వచ్చినాయంటే ఏంటి సంబంధం? ముఖ్యమంత్రి గారికి, విజయసాయిరెడ్డి గారికి, బ్రెజిల్కి, ఎవరైతే ఇప్పుడు ఈ పూర్ణచంద్రరావు వీళ్ళందరికీ ఏంటి సంబంధాలు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే డ్రగ్స్ని సీజ్ చేసే సమయానికి సిబిఐ వాళ్ళకి పోలీసులు ఎందుకు సహకరించలా? ఆంధ్ర రాష్ట్ర పోలీసులు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇవాళ ఏంటంటే మొత్తం ఈ షిప్ యార్డులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్యాయానికి ఇచ్చుకున్నాడు, ఆయనకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకున్నాడు. వాళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు సహకరించాల? వర్షం పడుతుంది, వర్షం పడేటట్టుంది కాబట్టి ఇమీడియట్గా దీన్ని పంపించేయాలని ఎందుకు వాళ్ళు తొందర చేశారు? ఎందుకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సిబిఐ వారికి ఎందుకు సహకరించలే, ఎందుకు ప్రతిఘటించారో ఇవాళ మీరు సమాధానం చెప్పగలరా? ఇవాళ అంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా పోలీస్ అధికారులు వెళ్ళి ప్రతిఘటిస్తారా? తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేకుండా పోలీసులు వెళ్ళి ప్రతిఘటిస్తారా? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం ఉంది, ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది. పోలీస్ అధికారులు ఎందుకు ప్రతిఘటించారో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇవాళ పోర్టు అధికారులు, పోర్టు యాజమాన్యం ఎందుకని దీనికి అడ్డం పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 16వ తారీఖుని ఈ తంతు జరిగితే 20వ తారీఖు వరకు ఇది బయటికి రానివ్వకుండా ఆపారంటే అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఇవాళ మళ్ళీ వీళ్ళు వచ్చి దొంగ అన్నట్లుగా బయటకు వచ్చి ఈ సోకాల్డ్ మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు హంగామా చేస్తూ ఉన్నారు. సిగ్గు అనిపించట్లేదు మీకు ఏం జరిగిందో ఏంటో, ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో, ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరు మీ అనుయాయులు ఉన్నారో, అధికారులందరూ మీ అనుయాయులు పెట్టుకుని ఇంత తంతు చేసి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సంబంధం ఉందని మాట్లాడుతాడు. సిగ్గు అనిపించట్లే? ఎందుకు ఇంకా మీ బ్రతుకులో అయిపోయింది. మీకు చివరి అంశానికి వచ్చేసారు. మీరు అంపసాయి మీద ఉన్నారు. మీరు ఇంక 2 నెలల్లో మీ ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసింది. ఇంకా
ఏదో దింపుడు కళ్ళం ఆశలాగా బాబు గారి మీద, లోకేష్ గారి మీద, లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీల మీద ఈ బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో చేపిస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి వెనక పెద్ద కుట్ర ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక చీకటి ప్రపంచాన్ని సృష్టించారనే దానికి ఇదే ఒక నిదర్శనం. దీంట్లో ఇంకా చాలామంది బయటకు వస్తారు తప్పకుండా, ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ అన్నీ కూడా ఇవాళ ఆయన చేసిన ట్వీట్స్, విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్స్ కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ కోనం పూర్ణచంద్రరావు అనే అతనికి ఇది ప్రధానమైనటువంటి లింక్ ఉంటే మీరు దీన్ని తీసుకెళ్ళి వేరే 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 చుట్టరికాలని అయ్యని ఇవని ప్రజలను దారి మళ్లించడానికి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కట్టిపెట్టాలని చెప్పి ఇవాళ మీరు వెళ్ళి కలిసినా, ఇవాళ ఈరోజు మీనా గారిని కలిశారు వైసీపీ నాయకులు, పేర్ని నాని గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, మనోహర్ రెడ్డి గారు, నారాయణమూర్తి గారు. ఏం మాట్లాడుతున్నారు? మీకు తప్పకుండా ఇవాళ మీరు విమర్శించి దీన్ని తప్పుదారి పట్టించి ప్రజలను మళ్లించాలని చూస్తూ ఉన్నారేమో. ఎవరిని కూడా వదలం. ఖచ్చితంగా ఈ డ్రగ్ రాకెట్లో ఇవాళ మీ ప్రమేయం ఉందనేది స్పష్టంగా బయటకు వస్తుంది. దానికోసమే అల్లర్లు సృష్టించడానికి ఈ డ్రగ్స్ని పెద్ద ఎత్తున ప్రజలకి పంపిణీ చేసి తద్వారా ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇది. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 లాగా ఇలా పెట్టుకుని ఈ డ్రగ్స్ ద్వారా ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ని దిగుమతి చేసుకున్నారు. మొత్తం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. యువత జీవితాలతో, ప్రాణాలతో, ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు విచ్చలవిడిగా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఈ రాష్ట్రానికి వచ్చినాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా, ఈ ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉంటాయా? ఏ ఒక్కరన్నా సాహసిస్తారా? ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ మీరేదో తప్పుదారి పట్టించడానికి, మాయమాటలు చెప్పడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఎంత ప్రయత్నం చేసినా నమ్మే పరిస్థితి లేదు. మీ అక్రమ మద్యంలో పోయిన ప్రాణాలు, మీ గంజాయి చాటున దోపిడీ, ఇవాళ ఈ డ్రగ్స్, ఇంత భయంకరమైనటువంటి డ్రగ్స్ని ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున బహుశా ఎప్పుడు వెళ్ళే భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల టన్నుల 25 టన్నులు అంటే 25,000 కిలోలు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ చేసి దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. Please subscribe to Chanakya channel.